హలో అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక మాసం చివరి రోజులోకి వచ్చేసామండి. 30వ రోజులోకి వచ్చేసాం. చూస్తుండగానే 30 రోజులు గడిచిపోయాయి. ఈరోజు పురాణం కూడా చివరి రోజు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుని యొక్క కృపని ప్రతి ఒక్కళ్ళు పొంది కార్తీక మాసాన్ని అందరూ కూడా సుసంపన్నం చేసుకున్నారని చెప్పి భావిస్తూ ఈనాటి పురాణాన్ని ప్రారంభిస్తున్నానండి. కార్తీక మాస పురాణము 30వ అధ్యాయము. ఈ 30వ అధ్యాయంలో కథ అంటూ ఏం లేదు. మనం 24వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం దాకా ఈ దూర్వాస మహర్షికి, అంబరీష మహారాజుకి ఏకాదశి వ్రతాన్ని గురించి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఫలస్థుతి అనమాట. మనం ఏం చేస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయాల్ని లాస్ట్లో మొత్తంగా ఫలస్థుతిగా ఈ 30వ అధ్యాయంలో చెప్పడం జరిగిందండి. నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకు అందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేనోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు ఉపాయము ఏదైనా కలదా అని చెప్పి మనం చెప్పుకున్న నైమిసారణ్యంలో ఈ సూత మహాముని సౌనకాది మునులందరూ కూడా అడిగి విష్ణు భక్తి మహిమను, విష్ణు భక్తుల యొక్క చరిత్రాన్ని ఆ సూత మహాముని ద్వారా తెలుసుకొని వాళ్ళు చాలా ఆయన్ని వేనోళ్ళ పొగిడి ఆనందించి, ఇంకా కూడా వాళ్ళకి ఆ సౌనకాది మునులకి ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఇంకా అనేక సందేహాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క సంశయాలు తీరినందున ఆ సూత మహర్షిని గాంచి ఇంకా ఏమని కోరారంటే, చూడండి, వాళ్ళ కోసం వాళ్ళు ఏం అడగల. మునితిలకమా, కలియుగంలో ప్రజలందరూ కూడా అరిషడ్వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవింతూ ఈ సంసార సాగరం నుంచి తరింపలేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళు సులభంగా తరించడానికి ఏదైనా ఉపాయం ఏదైనా ఉందా? చూడండి, మహానుభావులు ఎప్పుడైనా కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏం కోరుకోరు, లోకోపకారం కోసమే కోరుకుంటారు. అదేవిధంగా సౌనకాది మునులు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏం కోరుకోకుండా లోకల్లో ఉండే మనందరి కోసం, మానవులందరి కోసం కూడా మానవులు సులభంగా ఆచరించి తరించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి సూత మహాముని కోరారన్నమాట. ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలమిచ్చేటువంటి కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము, కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. చూడండి, సౌనకాది మునులు ఏమన్నా వాళ్ళ కోసం కోరుకున్నారా? చూడండి, మానవులందరూ సులభంగా తరించడానికి ఏదైనా ఉపాయం ఉందా? ధర్మాలన్నింటిలో కూడా మోక్ష సాధనకు ఉపకరించేటువంటి ఉత్తమమైన ధర్మం ఏది? దేవతలందరిలో కూడా ఎవరు ముక్తినొసగే దైవం ఎవరు, దేవత ఎవరు? ఇంకా వాళ్ళు ఏం కోరుకున్నారు? ఇంకా మానవుడు ఎప్పుడూ కూడా మానవుని ఏం ఆవరించి ఉంటుంది? అజ్ఞానం అనేటువంటిది ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆ అజ్ఞానాన్ని రూపుమాపి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చేటువంటి, పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి కార్యం ఏది? ప్రతి క్షణం చూడండి, మనందరికీ కూడా మానవుడికి మృత్యువు అనేటువంటిది వెంబడిస్తూనే ఉంటుంది. మానవులకి సులభంగా అయితే ఆ ప్రతి క్షణం కూడా మృత్యువు వెంబడించినటువంటి మానవులకి సులభంగా మోక్షం పొందగలిగినటువంటి ఉపాయం ఏది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా, మేము ఎప్పుడూ కూడా ఈ సౌనకాది మునులు వీళ్ళందరూ కూడా నిరంతరము హరినామస్మరణ సర్వదా చేస్తుంటారు. కాబట్టి మేము ఈ సంశయాలతో ఉన్నాము, కాబట్టి మాకు దీన్ని గురించి వివరంగా తెలియజేయండి అని చెప్పి సౌనకాది మునులు లోకోపకారం కోసం, మనందరి యొక్క బాగు కోసం, మనందరం కూడా తరించడం కోసం సూత మహాముని అడిగారనమాట. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. ఆయన అదే చెప్తున్నాడు. సూత మహర్షి ఏమని చెప్పాడు? వీళ్ళ యొక్క సౌనకాది మునుల ప్రశ్నలన్నీ కూడా విని, అయ్యా, ఓ ముల్లారా, మీరు అడిగినటువంటి సందేహాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటివి. కలియుగమందలి మానవులందరూ కూడా మందబుద్ధులై ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్షణిక సుఖములతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని, ఈ
మనకు లభించేటువంటి సుఖాలన్నీ క్షణికమే, అది అందరికీ తెలుసు. అయినా కూడా దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ క్షణిక సుఖములతో నిండినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలే మోక్ష సాధనము కాగలవు అని చెప్పి కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నడిచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కాబట్టి ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని గనక ఆచరిస్తారో దానివల్ల యజ్ఞయాగాదులు చేసినంత ఫలము పుణ్యము ఇంకా దాన ధర్మాలు చేసినంత ఫలము లభిస్తుంది. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు శ్రీ పార్వతీ పరమేశ్వరునకు చాలా ప్రీతికరమైనటువంటి వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైందని ఆ శ్రీహరి ఆ విష్ణుమూర్తి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు కూడా శక్తి చాలదు. అంతేకాదు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని కూడా శక్యము కాదు, ఆయనను సూక్ష్మముగా వివరించదును అని చెప్తున్నాడు. ఏం చేయబల్లయ్యా, సులభంగా తరించవచ్చు. ఏంది అంటే కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల యజ్ఞాది యాగాది దాన ధర్మాలు చేసినటువంటి ఫలం లభిస్తుంది. ఈ కార్తీక వ్రతం ఆ శ్రీమన్నారాయణునికి శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి వ్రతము. ఇది అన్ని వ్రతాల కంటే కూడా చాలా ఘనమైంది, గొప్పది అని చెప్పి సాక్షాత్ ఆ విష్ణుమూర్తి చెప్పాడు. ఆ వ్రత మహిమను గురించి చెప్పాలంటే నాకు కూడా శక్తి చాలదు, నాకేంది బ్రహ్మదేవునికి కూడా చాలదు. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి లోకోపకారం కోసం మానవులందరూ తరించడం కోసం నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు వివరిస్తాను, వినండి అని చెప్పి సూత మహాముని సౌనకాది మునులతో చెప్తున్నాడు అనమాట. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. కార్తీక మాసంలో సూర్యోదయాత్పూర్వమే నక్షత్రాలు ఉన్నప్పుడే మనం స్నానం చేయాలి. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి తప్పనిసరిగా. అది నదీ స్నానము, సముద్ర స్నానం అయితే ఇంకా శ్రేష్టం. ఇవన్నీ మన వీలుని బట్టి అండి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అటు విష్ణుమూర్తినైనా అటు పరమశివుడినైనా ఎవరినైనా సరే పూజించాలి, హరిహరాదులను పూజించాలి. ఇంకా తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. కార్తీక మాసం అంటేనే దీపాలు దీపాలు దీపాలని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా. కార్తీక మాసం అంటే కూడా దీపాలు దీపాలు. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో కానీ, ఇంట్లో కానీ, మఠంలో కానీ, గుళ్ళో కానీ, ఏ చెట్ల కిందైనా పవిత్రమైనటువంటి చెట్ల కింద ఎక్కడ పెట్టినా దీపాలు విశేషంగా పెడుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా తనకున్న దాంట్లో కొంచెమైనా సరే దీపదానం చేయాలి. శక్తి ఉంటే వెండి కుంది తీసుకొని దాంట్లో బంగారం ఒత్తేసి దానం చేయొచ్చు. మనకు నిజంగా శక్తి లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద్ చేసి దాంట్లో ఒత్తి వేసి వెలిగిస్తూ ఏదో మన శక్తి కొలది మనకి ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా దక్షిణ తాంబూలం ఇచ్చి బ్రాహ్మణుడికి వెలుగుతున్న దీపాన్ని దానం చేయొచ్చు. అంతేగాని ఈ చేయమన్నారు కదా అని చెప్పి శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పిండి దీపం దానం చేయమని కాదు. పిండి దీపం వెలిగించి దాంతోపాటు మనం వెండి కుంది బంగారపు ఒత్తేసి దానం చేయాలి. అది దీపదానం చేయాలి. మనం చెప్పుకున్నాం ఇంత ముందర దీపదాన మహిమని గురించి. ఇంకా ఈ నెల రోజులు కూడా రాత్రులు విష్ణాలయమందు కానీ శివాలయమున కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలెను. మనకు కుదిరితే గనక ఈ నెల రోజులు కూడా విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నేతితోటి దీపారాధన చేయాలి అన్నమాట. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ప్రతిరోజు కూడా సాయంత్రం పురాణ పఠనం అనేటువంటిది చేయాలి. ఇప్పుడు మనకి చూడండి, అది కూడా చాలా సులభతరమైనటువంటి మన బిజీ షెడ్యూల్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పురాణాన్ని చదవండి లేదా వినండి, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి. ఇంకా ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు కూడా అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు జీవన్ముక్తులవుతారట. ఈ విధంగా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు ఇహమందును అనేక కష్టముల పాలగుటేగాక వారి జన్మాంతరమందు నరకములో బడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు
100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కాబట్టి ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే నెల రోజులు చేస్తారో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. ఈ విధంగా ఆచరించడానికి శక్తి లేకపోతే సరే, దానికి మనం ఏం చేయలేము. శక్తి ఉండి కూడా ఎవరైనా ఆచరించే వాళ్ళని చూసి ఎగతాళి కానీ, లేదు వాళ్ళకి ఎవరైనా ధన సహాయం చేస్తుంటే వాళ్ళకేందిలా చేసేది, వాళ్ళు అట్లా వాళ్ళకి ధన సహాయం చేసే వాళ్ళకి అడ్డుపడ్డం కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ కష్టాలు పాలవడమే కాకుండా జన్మాంతరంలో కూడా నరకంలో పడి యమకింకర్ల చేత అనేక బాధల్ని అనుభవిస్తారు. అంతేకాకుండా 100 జన్మల వరకు వాళ్ళు అనేక హీన జన్మలు, చండాలాది హీన జన్మలు ఇస్తారట. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమీ నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. కాబట్టి కార్తీక మాసంలో ఏ నదిలోనైనా, కావేరీ నదిలో కానీ, మనం పురంజేడి కథ కూడా చెప్పుకున్నాం. ఆయన శ్రీరంగానికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి ఆ శ్రీరంగనాథుని కార్తీక మాసం నెల రోజులు కూడా సేవించి ముక్తిని పొందాడు అని చెప్పి. కాబట్టి శ్రీ గంగా నదిలో కానీ, కావేరీ నదిలో కానీ, గౌతమీ నదిలో కానీ ఎక్కడైనా సరే స్నానం ఆచరించి నిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి కార్తీక వ్రతాన్ని ఆచరించినట్లయితే ఇహంలో సర్వసుఖాలను అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో వైకుంఠానికి కూడా ఖచ్చితంగా వెళ్తారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైంది, అధిక ఫలదాయకమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఏ మాసంలో స్నానాలు చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కార్తీక స్నానము, దీపాలని ఖచ్చితంగా వెలిగిస్తారు. అందరికీ తెలుస్తుంది ఈ కార్తీక మాసం అనేటువంటిది అనమాట. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, అధిక ఫలదాయకమైనటువంటిది కూడా, హరిహరాదులకు ప్రీతికరమైంది. కనుక కార్తీక మాస వ్రతమును జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమును పొందగలరు. కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతం వల్ల వాళ్ళ జన్మల నుండి వాళ్ళకుండే పాపములు పోగొట్టుకోవడమే కాకుండా మళ్ళా జన్మ లేకుండా వైకుంఠానికి వెళ్తారనమాట. పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనండి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్మలకు కార్తీక మాసమన్నా, కార్తీక వ్రతమన్నా ఏవగింపు, అసహ్యము కలుగును. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదండి. మంచి అనేటువంటిది చేయాలనే తాపత్రయం పుణ్యాత్మలకు మాత్రమే కలుగుతుంది. అదంటే ఇష్టం లేనటువంటి వాళ్ళకి కార్తీక సరేలే పొద్దున్నే చలిపుడి చస్తుంటే స్నానం చేయడం అవసరమా, ఇట్లా ఏదో ఒకటి అసహ్యంగా ఏవగింపుగా మాట్లాడుతుంటారు. కాన ప్రతి మానవుడు కూడా ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను. ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలమగును. చూడండి, మన ఋషులు మనకి ఎంత సులభంగా మనం మోక్షం పొందడానికి ఎలాంటి సులభ మార్గాన్ని మనకి బోధించారో చూడండి. ఒకవేళ నెల రోజులు చేయలేకపోతే కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజైనా సరే నిష్ఠతో చేస్తే నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం పొందుతారట. ఈ మాసంలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ పుణ్యం లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకాలు కలుగుతాయిట. ఎవరైతే ఈ కార్తీక మాసం వ్రతాన్ని బీదవాళ్ళైనా ధనవంతులైనా ఎవరైనా సరే వాళ్ళు ఆచరిస్తారో వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారట. ఇంకా ఈ కథలను, ఈ కార్తీక పురాణాన్ని చదివిన వారికి, విన్నవారికి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయును. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్ష పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ విధంగా కార్తీక మాసం 30వ అధ్యాయము సమాప్తం. నెల రోజులు చాలా సుసంపన్నంగా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో చక్కగా నేను కూడా పురాణాన్ని పఠించడం జరిగిందండి.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.